దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 21వ తేదీ డిసెంబర్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నన్ను ప్రేమించి మనకిస్తున్న అద్భుతమైన వాక్య సందేశము, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ. ఇది వాగ్దానము. మత్తయి సువార్త 2:2. అయితే మనం పూర్తి వచనం చదివినప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. ఇది మనందరికీ తెలిసిన సందేశమే. తూర్పు దేశము నుండి జ్ఞానులు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ లో వాళ్ళని మ్యాగీ అన్నట్లు, తెలుగులో జ్ఞానులు అన్నట్లు చూస్తున్నాం. చాలా మంది జ్ఞానుల పేర్లు కూడా రాశారు. కానీ నేను మీకు ఆత్మీయ సందేశముగా మన స్పిరిచువల్ లైఫ్ జర్నీకి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేర్చుకుంటున్నాం కనుక ఇంగ్లీష్ లో ఈ వర్షన్ ఏ విధంగా ఉంది అంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, Matthew chapter 2 verses 2. Where is the newborn king of the Jews? యూదుల రాజుగా పుట్టిన ఆ యొక్క రాజు ఎక్కడ అని చెప్పి వారు యెరూషలేములో హేరోదు దగ్గరకు వచ్చి అడుగుతున్నట్లు మనం చూస్తున్నాం. We saw his star as it rose. మేము ఆయన నక్షత్రమును చూచాము. And we have come to worship him. మేము ఆయనను ఆరాధించుటకు వచ్చాము. ఇది వాక్య ధ్యానం. అప్పుడు ఎప్పుడైతే వీరు ఈ సందేశం తెచ్చారో, నేను యూదుల రాజుగా ఇక్కడ ఉండగా ఇంకొక రాజా అని చెప్పి హేరోదు అతనితో పాటు యెరూషలేము అంతా కలవరపడినట్లు, అయినప్పటికీ హేరోదు యాజకులను శాస్త్రులను పిలిచి చెక్ చేయండి అన్నప్పుడు, మీకా గ్రంథము 5వ అధ్యాయము మనము చూసుకున్నాం చాలా సార్లు. యోదయ దేశపు బెత్లెహేములో రాజు జన్మిస్తాడు అని. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది యూదుల రాజు కోసం నేర్చుకుంటున్నాం. అయితే ఈ జ్ఞానులు దేనికి వచ్చారు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. ఆలోచించండి, ఈరోజు మనకి ఆత్మీయంగా ఈ వాక్యము నేర్చుకోవాలి అని అంటే, ఈరోజు ఎన్నో విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయి. కానీ దేవుణ్ణి ఆరాధించుట కోసము మనము అలవాటైపోయిన రీతిని ఆరాధిస్తున్నాము. కానీ నిజంగా ఆ రోజున యూదులు రాజుగా పుట్టాడు అని ఖగోళ శాస్త్రజ్ఞులు, అసలు ఆ రోజున ఇటువంటి టెలిస్కోపులు కానీ హబుల్ స్కోపులు కానీ ఎటువంటివి లేనప్పుడు, ముఖ్యంగా ప్రయాణమునకు ఇటువంటి కంఫర్ట్ జోన్ లేనప్పుడు, వారు ఏ విధముగా రాత్రిపూట ప్రయాణము చేసి ఆ తార వారితో పాటు నడిచిందా, తారని చూస్తూ వాళ్ళు నడిచారా అని అంత భయంకరమైన జర్నీ వాళ్ళు చేసి ఉన్నారు. ఈరోజు దేవుడు అంటే మనం చాలా సులువుగా మాట్లాడుతున్నాం. కానీ వారు లేఖనాల నెరవేర్పు కోసము ఆయన ఖచ్చితముగా యూదుల్లోంచి దేవుడు వస్తాడు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. యూదులకి దేవుడు అలా కాదు. దేవుడు ఒక్కడే, ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. కాకపోతే ఆయన అబ్రహాముని ఎంచుకున్నాడు కనుక ఈరోజు నిన్ను ఎంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది యూదుల కోసం మాత్రము చేయబడింది. కానీ మనము ఎలాంటి విపరీతమైన వాదనలకు వెళ్తున్నామంటే, వాక్యము నిజముగా క్షుణ్ణంగా చదివినప్పుడు అనేక మంది చెప్పారు, ఈ వాక్యము నా జీవితాన్ని మార్చింది, నా ఆలోచన స్థితిని మార్చింది, నేను యేసుని వెతకడం ప్రారంభించాను అని. కనుక మనము ఎవరిని వెతుకుతూ వెళ్తున్నాము? జీవితం అనేది ఒక యాత్ర అయినప్పుడు, ఇక్కడ మనం చూసినప్పుడు అసలు వీళ్ళు జ్ఞానులు అని ఎప్పుడు తెలియపరచబడింది? వాళ్ళు నక్షత్రమును చూచినప్పుడు కాదు, వాళ్ళు ప్రయాణము చేసినప్పుడు కాదు. కానీ ఒకవేళ నిజంగానే వాళ్ళు ప్యాలెస్ లోకి వెళ్ళి చెప్పకుండా నేరుగా ఆ యొక్క అక్కడికి వచ్చాక యెరూషలేము దగ్గరికి ఆ తార ఎటువైపు వెళ్తుందో వారు వెంబడించి ఉంటే ఈరోజు వాక్యము ఉండదు, లేఖనాలు ఉండవు. 2 సంవత్సరాల లోపు బిడ్డలు చనిపోరు. యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకుని ఐగుప్తుకు పారిపోవలసిన అవసరం ఉండదు. చాలా మంది చెప్తారు, ఈ జ్ఞానులు వచ్చి చెప్పడం వలన కాదు, లేఖనము ఖచ్చితముగా నెరవేరి తీరుతుంది. అది ఎవరి వలన అయినా కూడా. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, నాశన పుత్రుడు తప్ప. కనుక ఇస్కరియోతు యూదా కాకపోతే ఇంకొకరి ద్వారా లేఖనము నెరవేరుతుంది. అయితే వాడికి శ్రమ. కనుక ఇక్కడ ఎప్పుడైతే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి చూచారో, మనము కొన్ని లేఖనాలు చూసి లోతైన వాక్య ధ్యానంలోనికి వెళ్తే, సంఖ్యాకాండము 24:17 మనం చూసినప్పుడు ఇక్కడ బిలాము సూచన రీతిగా దర్శనము చెబుతున్నాడు. ఆయనను నేను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. కనుక
ఆ రోజునే ఈ నక్షత్రము కోసము చెప్పబడినట్లు చూస్తున్నాం. ఇంకా మనం చూసినప్పుడు ఈ జ్ఞానులు తెచ్చిన కానుకలు యెషయా గ్రంథము 60వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు, రాజులు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు, జనములు నీ కోసం వస్తారు, సమస్తము వస్తుంది అని చెప్తూ ఒంటెల సమూహము, మిథ్యాను, ఏయిపా లేత ఒంటెలు నీ దేశము మీద వ్యాపించును, వారందరూ శాబ నుండి వచ్చెదరు, బంగారము ధూపద్రవ్యములు తీసుకుని వచ్చేదరు. కనుక బంగారము ధూపద్రవ్యములు సాంబ్రాణి బోలం. ఇదే వాక్యము కీర్తన 72:10 చూచినప్పుడు, తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, శేబ రాజులు, శబా రాజులు కానుకలు తీసుకుని వచ్చెదరు, వారందరూ ఆయనకి నమస్కారం చేసి సాగిలపడుదురు అని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. కనుక ఈ రోజున నీవు దేవుని మహిమతో నింపబడినప్పుడు, దేవుని మందిరము మహిమతో నింపబడినప్పుడు ఈ లోక వైభవము నీ యొద్దకు వస్తుంది. ఖచ్చితంగా ఆయన తీసుకుని వస్తాడు. సముద్ర వ్యాపారము నీ వద్దకు వస్తుంది. దేవుడు మహామహిమలో నివసించే దేవుడు నీ పైన తన వెలుగును ఉదయకాంతిగా ప్రకాశింప చేయాలని ఇప్పుడు మనము యూదుల రాజు అని చూసినప్పుడు ఈ లేఖన భాగము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రము మీద, ఆయన నుదుటి మీద. కనుక ఆయన నిత్యమైన రాజు. కనుక ప్రభువునందు ప్రియులారా, మనము చూచినప్పుడు యెహోవానైన నేనే వారికి రాజుగా ఉండగా వారు వేరొక రాజును కోరి ఉన్నారు అని కూడా అంటారు. ఇంకా చెప్పాలి అంటే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12 నుంచి 16 వరకు దావీదుకు ఏ విధముగా చేయబడిన వాగ్దానము నెరవేర్పు ఇక్కడ చూస్తున్నట్లు మనము ఆ యొక్క గ్రంథకర్తలు రాస్తున్నట్లు మనము నేర్చుకోగలము. అదే విధముగా మరి ఏ విధముగా మార్నింగ్ స్టార్ అంటే వేకువ చుక్క అని చెప్పి ఇక్కడ ప్రకటన గ్రంథము 22:16 చూచినప్పుడు, యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను, నేను దావీదు వేరు చిగురు సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అని కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఇక ప్రస్తుతపు మనం ఈ వాక్య భాగంలోనికి వస్తే, యూదుల రాజు అని చెప్పి పిలాతు యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క శిలువ పైన పెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియులరా, యూదుల రాజు ఆయన దేనికి వచ్చాడు? ఆయన రాజు అయి ఉండి ఆయన ఏం చెప్తున్నాడు మనకి? ఈ లోకానికి నేను రాజును కాదు, పరలోకానికి రాజును. అంటే ఈ భూమి ఆకాశములను ఏలే రాజు ఒక పేదవారి ఇంటిలో కన్య మరియకు జన్మించిన అయినప్పటికీ కూడా ఆ పసి బాలుడిని చూడడానికి ఈ లోకపు జ్ఞానులు ఆయన నక్షత్రం మేము చూచి వచ్చి ఆరాధించాము అని చెప్పి వచ్చినప్పుడు మనకి ఈరోజు ఆత్మీయ వాక్య జ్ఞానం ఏంటంటే, ఏ రోజైతే నువ్వు దేవుణ్ణి వెతుకుతావో నీ జీవితం అంతా కూడా దేవుణ్ణి వెతకాల. నేను ఒక రోజు స్వరము వింటూ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అర్థం ఏంటంటే, మనము పోరాడునది శరీరులతో కాదు. చాలాసార్లు మనుషుల్ని చూస్తూ ఉంటాం, ఇది మనసుకు సంబంధించింది. కనుక సినిమాలన్నింటిలో కూడా ఆ యొక్క ఎదుటి వారిని ఎలా గెలవాలి, ఎలా పగ తీర్చుకోవాలి, లేకపోతే ఒక అమ్మాయిని ఎలా సంతోషపెట్టి ప్రేమించాలి అనేది చూపిస్తారు. కానీ ఇది నిజ జీవితానికి పూర్తిగా వ్యతిరేకం. కానీ నిజ జీవితంలో నేను మీకు చెప్పేది, నీలో విన్నింగ్ ఆటిట్యూడ్ ఉంటే నీవు లోకాన్ని గెలవలసిన పని కనీసం లేదు. నీవు దేవుణ్ణి వెతికినప్పుడు ఆయనని ఒకటి ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఆయన నక్షత్రం మేము చూచాం అంటే నువ్వు ఖచ్చితంగా ఆయన మహిమని నువ్వు చూడగలుగుతావు. ఆయన యొక్క అద్భుతమైన ఆయన కోసం నీవు ఒక దర్శనాన్ని చూడగలుగుతావు. 2, ఆయన కోసం వెతుకుతూ వెళ్తావు. 3వది నువ్వు ఆరాధిస్తావు. అంటే ఏ రోజునైతే నేను దేవుణ్ణి వెతకడం మన జీవితం పెట్టుకున్నప్పుడు, అందుకనే పరిశుద్ధ గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా నేను యెహోవానని తెలుసుకొనుడి, నేను ఆయనని మీరు తెలుసుకున్న వరకు నీవు ఈ జ్ఞానం అంటే ద నాలెడ్జ్ అబౌట్ ద గాడ్, లేకపోతే ద రెవల్యూషన్ అబౌట్ గాడ్ అంటే దేవుని ప్రత్యక్షత నీకు కలుగు వరకు 2 ముఖ్య భాగాలు మన జీవితంలో ఉన్నాయి. ఒకటి ఫస్ట్ది మనందరం తెలిసిందే, మనము పుట్టిన రోజు, ద డే వీ వర్ బోర్న్. కానీ ఇప్పుడు పుట్టినరోజు లేదు, ద డేట్ ఆఫ్ డెలివరీ. కారణం వారు ముందుగానే డేట్లు చూసుకొని సిజేరియన్ చేయించుకుంటున్నారు. అయితే 2వది ద డే యు ఫౌండ్ గాడ్, ఏ దినమున నీవు దేవుణ్ణి వెతికి ఆయనని కనుగొన్నావో. కనుక ఈ రోజున వీరు ఎప్పుడైతే ఆయన నక్షత్రమును చూచారో వారి జీవిత దినములు ప్రారంభమైనవి. జ్ఞానులతో కూడా దేవుని దూత మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. మరి యెరూషలేమునకు వారు ఎందుకు వచ్చారు? సో సింపుల్. ఒకటి, లేఖనాలు నెరవేరాలి.
రెండవది, వాళ్ళు డైరెక్ట్ గా యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని అడుగుటకు గల కారణము వారికి తెలుసు. బెత్లెహేములో అని వారి దగ్గర గ్రంథాలు ఉన్నాయి, ఉండబట్టే కదా యూదుల రాజు పుట్టాడు అని. కాకపోతే అది కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడ మాకులాగే ఇక్కడ కూడా పండుగ జరుగుతుందేమో, వీళ్ళు కూడా గమనించి ఉన్నారేమో, గ్రహించి ఉన్నారేమో. చాలా సార్లు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈరోజు నేను మీకు కూడా చెప్పేది ఏంటంటే, నీవేదో చెప్పాలనుకుంటావు, అది నీకు తెలుసు కానీ ఎదుటివాడికి తెలియదు. చాలా విషయాలు బయట నుంచి వర్తమానం వస్తూ ఉంటే లోపల ఉన్న వాళ్ళకి తెలియదు. అదే విధంగా ఇక్కడ యాజకులు, శాస్త్రులు అందరూ ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి వెతకట్లేదు. అంతెందుకు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఇర్మియా ద్వారా వ్రాయబడిన 70 సంవత్సరములు గతించినవి అని గ్రంథముల ద్వారా గ్రహించి దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ రోజున దేవుని లేఖనాల నెరవేర్పులో ఉన్న మనము దేవుణ్ణి దేవునిగా వెతుకుతున్నప్పుడు ఆయన కోసం ఆశ కలిగి ఉంటాం. దివారాత్రులు ఆయన్ని వాక్యంలో వెతుకుతాం, ఆయన్ని మన సాక్ష్యంలో వెతుకుతాం. వెండి బంగారు నాణెముల కంటే నీవు ఇచ్చిన వాక్యము నాకు ఎంతో ప్రశస్తమైనది అంటాడు. కనుక మనం శరీరులతో పోరాడటం లేదు. నీకు తెలుసా, నీవు ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తావో అనేకమైన ఆటంకాలు, అనేకమైన అభ్యంతరాలు, అనేకమైన హింసలు, శ్రమలు నీకు కలుగుతూ ఉంటాయి. కనుక పౌలు చెప్తూ ఉంటాడు, దేవుని ప్రేమలోంచి నన్ను క్రీస్తు యేసు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు, శ్రమలైనా, దుఃఖమైనా, కరువైనా, రోగమైనా. కనుక చాలాసార్లు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇన్నాళ్ళు నాకు ఏ బాధ లేదండి, దేవుణ్ణి తెలుసుకున్న దగ్గర నుంచి కూడా నాకు ఎంతగానో వేదన చెంది బహుగా శ్రమ పడవలసి వస్తుంది. కాదండి, అది నీకు అప్పటి వరకు వారితో కలిసి ఉన్నావు కనుక అది నీకు అన్నీ జరిగి. చాలా మంది నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నాకు సమస్తము సమకూడింది, ముఖ్యంగా నా చేతుల నిండా డబ్బు ఉండేది. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాక నా చేతిలో చిల్లి కావలేదు, పైపెచ్చి నేను అప్పులు పాలైపోయాను. ఇది సత్యము. కారణం ఏంటంటే, ఇన్నాళ్ళు నువ్వు సంపాదించావు, కానీ ఇప్పుడు నువ్వు సంపాదిస్తుంది ఈ లోక ధనాన్ని కాదు, నీ యొక్క ధననిధి అయిన నీ హృదయాన్ని తెరిచావు. అందులో దేవుడు మహామహిమతో, అదేంటండి మరి ఈ లోకంలో పేదవాళ్ళుగా కాదే, కొన్నాళ్ళు ఈ శ్రమల మార్గం గుండా నీవు వెళ్ళినప్పుడు నిన్ను ఆటంకపరిచి, అభ్యంతరపరిచి, ఇక ఈ మార్గంలో కష్టాలే అని అనేక మంది తట్టుకోలేక తిరిగి వారు పతనమైపోయిన స్థితిలోనికి వెళ్ళి వారు ప్రాచీన స్వభావంలో ఏమైతే చేశారో ఎంతో మందిని నేను చూశాను, నాగటి మీద చేపెట్టి వెనక తిరిగిన వాడు. అయితే ఈ రోజున నేను నీకు చెప్పుతుంది ఏంటంటే, దేవుడు నిన్ను ఖచ్చితముగా అవును పునాది వేస్తాడు, ఆది నుంచి నిన్ను తిరిగి కడతాడు, సమస్తము నీకు సమకూరుస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడు నిన్ను చేస్తాడు. కనుక ఈ యొక్క శాబదేశపు అనొచ్చు, తూర్పు దేశపు జ్ఞానులు చాలా మంది యెమెన్ నుంచి వచ్చారంటారు, కొంతమంది హిందూ దేశం నుంచి వచ్చారంటారు, కొంతమంది అంతెందుకు తూర్పు దిక్కున, అంటే ఆ యొక్క మనం యెరూషలేమునకు తూర్పున ఉన్న దేశము అని కూడా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క నక్షత్రము తూర్పు దిక్కున ఉదయించింది అని కూడా. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ రోజున లోక జ్ఞానులైతే మరి నక్షత్రమును చూచారు, నిన్న నేర్చుకున్నాం. ఆ యొక్క పామరులకు, గొర్రెల కాపులకు దేవుడు తన దూతను పంపాడు. అంటే నక్షత్రము ఈ జ్ఞానులు ఒక్కళ్ళే చూసారే కాదే, అనేక మందికి ఆ యొక్క ప్రత్యక్షత కనబడిన. చాలా సార్లు మన జీవితంలో, మన పనుల్లో, మన ప్రయాసలో, మన అప్పుల్లో, మన బిడ్డల్లో, మన కష్టాల్లో మునిగి తేలిపోతున్నాము. ఒక రోజున ఈ ప్రాణము పోతుంది. మన బిడ్డలు వారి బిడ్డల కోసం మునిగి తేలిపోతారు, అయిపోతుంది జీవితం. మరి దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో ఏమి వెతికావు అంటే, అనుక్షణము కూడా నీవు వెతుకులాటే అది నీ దుఃఖము కావచ్చు, వెతుకులాటే అది నీ అప్పులు కావచ్చు, వెతుకులాటే అది నీ బిడ్డల సంతోషము చూడడానికి కావచ్చు, వెతుకులాటే అది ఏమో తెలీదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుపోము. ఈరోజు క్రిస్మస్ పండుగ ఎందుకు చేస్తారు, గిఫ్ట్లు అని ఎందుకు చెప్తారంటే, వారు తీసుకొని వచ్చి ఆ యొక్క కానుక అర్పించారు. ఈ రోజు సంఘానికి వచ్చి నేను కానుక ఇవ్వాలని కువైట్ లో ఉన్నాను కనుక నేను చెప్తున్నాను. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వాళ్ళు కూడా కువైట్ లో ఉన్నారు, 6 నెలలకి ఒకసారి పంపారు. ఒక్కసారి కూడా కువైట్ లో సంఘానికి రాకుండా ఎంతో మంది ఆ యొక్క వెకేషన్ దేశం వెళ్తారు. బహుశా వెళ్ళినప్పుడైనా సంఘానికి వెళ్తారో లేదో తెలియదు, కానీ వీరు చాలా ప్రార్థనాపరులు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత ప్రార్థనాపరుడు అయినా కూడా దేవుని మందిరానికి వచ్చి ఆరాధించి అక్కడ నీ కృతజ్ఞత కానుక, నీ యొక్క మొక్కుబడి కానుక, నీ దశమ భాగము వేసి దేవుణ్ణి ఆరాధించాలి అని కూడా ఇక్కడ తెలియపరచబడుతుంది.
ఎప్పుడైతే ఆయన్ని మనం ఆరాధించగలుగుతామో, ఆత్మతోనూ సత్యముతోనూ మనకు కలిగి ఉన్నది ఆయన ఇచ్చినప్పుడు, ఈ రోజున ఆ పసి బాలుని చూడడానికి వచ్చి ఆరాధించిన ఆ జ్ఞానుల కోసం ఇంకా ఎంత చెప్పినా కూడా వారు రాత్రులు ప్రయాణం చేసి ప్రయాసకు వచ్చి ఆ యొక్క హేరోదు దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు వారికి తర్వాత దర్శనమిచ్చిన ఈ 3 భాగాలు మనము ఈ 3 మెట్లుగా చూసినప్పుడు ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తున్నాడు. నన్నుగా వెతుకువాడు ఎవడైనా ఉన్నాడా? నా యొద్దకు వచ్చేవాడు. దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడు దేవుణ్ణి వెతుకువారి కోసం అని చెప్పి కీర్తన 53 కీర్తన 14లో కూడా ఉంది. ఈ రోజు నీవు దేవుని వాక్యం చెప్పింది ఇర్మియా 29:10 నుంచి మనము 14 వరకు నన్నుగా మీరు వెతికిన యెడల, మరి సొలొమోనుకి ఆ యొక్క దావీదు చెప్తున్నాడు, నీవు ఆయనను నిత్యముగా వెతికి. కనుక ఈ రోజున ప్రతి విషయంలో కూడా నీవు దేవుణ్ణి వెతకడానికి నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు, నీ మనస్సుని ఆయత్తపరుచుకున్నప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను దీవించే దేవుడుగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందేశములు మనకి ముగించుకుంటున్నాము, అయిపోతున్నాయి. కనుక ఈ రోజైనా కూడా రక్షణ సమీపముగా ఉన్నప్పుడే దేవుని వెతుకుటకు, దేవుడికి ఆరాధించుటకు, దేవునికి కానుకలు ఇచ్చుటకు దేవుడు మనకి కృప అనుగ్రహించునుగా. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి రక్షణ ఆధారంగా ఈ రోజైనా మాకు కలిగి ఉన్నవి ఇచ్చి నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు చూపిస్తున్నామని యేసు శ్రేష్టమైన నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక. ఆమేన్.